ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 గురించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 గురించి పదే పదే చెప్పడం ఇది విడ్డూరంగా ఉంది, చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది పిచ్చి తుగ్లక్ ఆలోచన విధానం. వీళ్ళిద్దరు కూడా ఫూల్స్ ప్యారడైజ్ లో విహరిస్తా ఉన్నట్లుంది, మూర్ఖుల స్వర్గలోకంలో విహరిస్తా ఉన్నట్లుంది. 2047 అంట, 2025లో ఉన్నాం. 2047 రావాలంటే ఇంకా 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలకు అంటే 2047కు ఎవరు బతికుంటారో ఎవరు బతికుండరో తెలియదు. ఏ పార్టీ ఉంటుందో ఏ పార్టీ కాలగర్భంలో కలుస్తుందో తెలియదు. దాని గురించి ఈయన స్వర్ణాంధ్ర 2047, ఆయన వికసిత భారత్ 2047 గురించి మాట్లాడుతున్నారు. ప్రజా తీర్పు ఇచ్చింది 2029 వరకు. అంతవరకు మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. కాబట్టి నేల విడిచి సాము చేయడం మంచిది కాదు. ఇప్పటికైనా స్వర్ణాంధ్ర 2047 గురించి మాట్లాడకుండా 2029కి అది స్వర్ణాంధ్రనా ఇంకోట ఏం చేస్తారో దాని గురించి మాట్లాడితే అది అర్థవంతంగా ఉంటుంది, సమంజసంగా ఉంటుంది. ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది.